నారా లోకేష్ గారు ఒక వీడియో ద్వారా స్పందించారు కదా! ఒక అబ్బాయి గురించి. మీరు ఎలా అనుకుంటున్నారు? మా నారా లోకేష్ బాబు గారు ఆ వీడియో స్పందించి 10 నిమిషాల్లో స్పందించి అక్కడ ఎంబీసీతో మాట్లాడి తీసుకొచ్చారు అతన్ని. అది యొక్క విజన్. నారా లోకేష్ బాబు గారు పొద్దున్నే 8ంటికి మొదలు పెడుతున్నట్టు ప్రజా దర్బారు. నేను నిన్న సెక్రటరీకి వెళ్ళాను చూసొద్దామని. 7 గంటలైంది అప్పుడు. నారా లోకేష్ గారు, రామానాయుడు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు ఇంకా సెక్రటరీ నుండి ప్రజల దగ్గర వచ్చారు. 500 మంది ఉన్నారు. నేను సెక్రటరీ చూస్తే నాకు బాధేసింది. ఎంతో కష్టపడి కట్టారు అసలు సెక్రటరీని చంద్రబాబు గారు. దాంట్లో మీరు ఈగలు ఎలుకలు తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఏ రోజైనా ఒక మంత్రి 5 సంవత్సరాల్లో సెక్రటరీలు అందుబాటులో ఉన్నారమ్మా? 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉన్నారా? మీ సీఎం అందుబాటులో ఉన్నాడా? సార్ కష్టం అనంగానే నారా లోకేష్ గారు స్పందించి ఆయన్ని చేరదీశారు కదా! ఏం చెప్తారు అసలు? అది యొక్క విజన్. ఆయన యొక్క వారసత్వంగా వస్తుంది. అది వారసత్వంగా ఒక ఒక చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా, ఒక ఎన్టీ రామారావు మనడుగా వారసత్వంగా వస్తుంది. ప్రతి నిమిషం కష్టపడాలి. మీలాగా వాళ్ళ కుటుంబం అది కాదు, కష్టపడి పైకొచ్చిన కుటుంబం. అరాచకాలన్నీ ఉండేవి. తెలంగాణలో మా దగ్గర లిస్ట్ ఉంది. మేము కన్ను సైక్ చేస్తే అయిపోతారు మీరు. కానీ మేము అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాం. ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలి మా సార్ ప్రతి నిమిషం. అరే నువ్వు ఉండవు. నీ దగ్గరికి ఏ రోజన్నా సచిన్ జిందాల్ వచ్చాడా, నవీన్ జిందాల్ వచ్చాడా? రోజుకొకటి బీపీసీఎల్ ఏంటనుకుంటున్నాను 70,000 కోట్లు పెట్టుబడి పెడతామని మచిలీపట్నంలో రిఫైనరీ కడతా ఉంటున్నారు. ఇసుక దోపిడీ, ఇసుక. ఒక ట్రాక్టర్, నాకు నుజుళ్ళు వ్యవసాయం ఉంది, ఆస్తులు ఉండే, మాకు ఇల్లు ఉండే, ప్రతివాడు చేతులు ఒక ట్రాక్టర్ ఇసుక 9,000 రూపాయల. సహజ వనరులు దోశారా మీరు? మీకు ఏ ఒక్క ఉందరా? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుక్కి సుబ్బారెడ్డి కొడుక్కి ఏర్పాటు చేసి కూడా ఏ ఒక్క ఉంది ఇక్కడ? ప్రతి వాడు మీ గురించి చెబుతున్నారు. డెస్టిలర్లు కానించి వ్యాపారస్తులు కానీ చెబుతున్నారు. మీ దోపిడీ రికార్డులతో సహా ఉండే చాలా మీరు 100 సంవత్సరాలు సరిపడా పాపాలు చేశారు. ఈ పాపాలు కడుక్కోవడం మీకు 100 సంవత్సరాలు పడుతుంది. 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు మీరు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. చచ్చిపోయే ముసలం కూడా అమ్మో జగన్ అనే టైప్ తీసుకొచ్చారు మీరు. మీ పరిస్థితి ఏంటి అసలు? మీరు ఎవరు అసలు? అరే విజయసాయిరెడ్డి చెబుతున్నా, నువ్వు ఏమనుకుంటున్నారు? నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాలి గొలు తెరిపోతావు నువ్వు. అలాగే మాగంటి శ్రీనివాసరెడ్డి గారు అంటే ఏంటాళ్ళు వ్యాపారం చేసి పైకి వచ్చారు. ఎవరు నువ్వు?